తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల మనకి ఎన్ని కాలేజీలున్నాయి? ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి? అండ్ మనకి టోటల్ మేనేజ్మెంట్ సీట్స్ ఎన్నున్నాయి? గవర్నమెంట్ సీట్స్ ఎన్నున్నాయి? టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ప్రతి అప్డేట్‌ని అయితే వీడియో లాగా చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను మన ఛానల్ సైడ్ నుండి వీడియో అయితే చేస్తా. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం మెయిన్‌గా ఈ వీడియో లోపల ఏహెచ్ఎస్ కాలేజెస్ ఎన్నున్నాయి ప్రైవేట్ లోపల, అండ్ మేనేజ్మెంట్ సీట్స్ ఎన్నున్నాయి, అందులోపల గవర్నమెంట్ సీట్స్ ఎన్నున్నాయి, అండ్ ఏ కాలేజ్ లోపల ఏ ఏ కోర్సులు ఉన్నాయనేది డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోస్ చేసుకున్నామని చెప్పి తెలుసు. అండ్ సో, మన ప్రీవియస్ వీడియో లోపల యాస్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ₹154 ఉంటది సబ్స్క్రిప్షన్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను డీటెయిల్‌గా అయితే చెప్తా. అండ్ కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ప్రతిది కూడా నేనైతే డీటెయిల్‌గా ప్రొవైడ్ అయితే చేస్తా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఏందని చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజ్, టాప్ ప్రైవేట్ కాలేజ్ ఏందని చెప్పి టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే తీసుకోరి. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను మస్తు చెప్తా. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ కాలేజెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ప్రైవేట్ కాలేజెస్ మన తెలంగాణ లోపల ఏహెచ్ఎస్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అనే విషయానికి వస్తే 9 నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ లోపల అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి. సో, అకార్డింగ్ టు 2024 ప్రకారం 25 లోపల ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా అని చెప్పి తెలియదు. దాని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉండి కాలేజీలు పెరిగితే నేను డీటెయిల్ అయితే మీకు చెప్తా. ఓకేనా? సో, మనకి 9 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ లోపల. సో, ఈ 9 ప్రైవేట్ కాలేజ్ లోపల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే 1170 ప్రైవేట్ సీట్లు ఉన్నాయి. లైక్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్ లోపల సీట్స్ 1170 సీట్లు ఉన్నాయి. సో, 1170 సీట్స్ లోపల మనకి, సో, ఇందులోపల మనకి 40:60 రేషియో లోపల ఉంటాయి అన్నట్టు సీట్స్. ఓకేనా? సో, 40:60 రేషియో లోపల ఉంటాయి అన్నట్టు. సో, మనకి ఎట్లుంటది కదా అంటే ఇప్పుడు ఈ 1170 సీట్స్ లోపల మనకి 702 సీట్స్ ఏమో గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. ఓకేనా? సో, 702 సీట్స్ ఏమో గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ మిగతా సీట్స్ 468 సీట్స్ ఏమో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి అన్నట్టు. 416 సీట్స్. ఈ 702 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 702 సీట్లను వీళ్ళు కౌన్సెలింగ్ త్రూ ఫిల్ చేస్తారు. ఓకేనా? 702 సీట్స్‌ని కౌన్సెలింగ్ త్రూ ఫిల్ చేస్తారు. అండ్ ఈ 468 సీట్స్ ఏవైతే ఉన్నాయో, 468 సీట్స్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు మేనేజ్మెంట్ లోపల ఫిల్ చేసేసుకుంటారన్నట్టు. ఓకేనా? సో, మేనేజ్మెంట్ లోపల జాయిన్ కావాలంటే డైరెక్ట్ కాలేజ్‌కెళ్ళి విజిట్ అయితే సరిపోతది. సో, మనకి 9 నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కదా! సో, 9 నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఏంది? ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, 9 కాలేజెస్ ఏంది? ఏ కాలేజ్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పి మనం డీటెయిల్‌గా చెప్తాం. సో, ఫస్ట్ కాలేజ్ విషయానికొస్తే సీఎంఆర్. ఓకేనా? సో, సీఎంఆర్ కండ్లకోయ, మేడ్చల్ లోపల ఉంది మనకి సీఎంఆర్ కాలేజ్ అనేది. సో, ఈ సీఎంఆర్ మనకి మేడ్చల్ లోపల ఉంది. ఈ సీఎంఆర్ లోపల మనకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి అనే విషయానికొస్తే అనస్థీషియా ఉంది. ఓకేనా? బీఎస్సీ అనస్థీషియా ఉంది. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. ఓటీటీ అంటాం. అండ్ దెన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఆర్‌పీటీ అంటాం. అండ్ దెన్ బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ఐటీ అంటాం. ఓకేనా? సో, ఈ కోర్సెస్ సీఎంఆర్ లోపల ఉన్నాయి. సీఎంఆర్ కండ్లకోయ, మేడ్చల్. సో, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. 1, 2, 3, 4 కోర్సులున్నాయి. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ ఇంకొక కాలేజ్. ఫస్ట్ కాలేజ్ అయిపోయింది. అండ్ సెకండ్ కాలేజ్. సెకండ్ కాలేజ్ విషయానికొస్తే ప్రతిమ. ఓకేనా? సెకండ్ అండ్ థర్డ్ అనుకోవచ్చు. సో, ప్రతిమ వరంగల్ ఒకటి, ప్రతిమ కరీంనగర్ ఒకటి. ఓకేనా? ప్రతిమ వరంగల్
అండ్ ప్రతిమ కరీంనగర్ 2 కాలేజెస్ లోపల సేమ్ కోర్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో 2 అండ్ 3 ఇక్కడే కవర్ అయిపోతే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ కాకుర్రి. ప్రతిమ వరంగల్ అండ్ ప్రతిమ కరీంనగర్. సో అనస్థీషియా ఉంది. ప్రతిమ వరంగల్ అండ్ కరీంనగర్ లోపల అనస్థీషియా టెక్నాలజీ ఉంది. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. రీనల్ డయాలసిస్ టెక్నాలజీ ఉంది. ఆర్‌డిటి అంటాం. ఓకేనా. తర్వాత ఓపీటీ ఆప్టిమెట్రీ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత రెస్పిరేటరీ థెరపీ ఉంది. ఆర్‌పిటి, ఓపీటీ అంటే ఆప్టోమెట్రీ అండ్ రెస్పిరేటరీ థెరపీ అంటాం. అండ్ దెన్ దాని తర్వాత మనకి న్యూరో సైన్స్ టెక్నాలజీ, ఎన్ఎస్‌టి న్యూరో సైన్స్ టెక్నాలజీ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. ఓకేనా. సో క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ దెన్ దాని తర్వాత ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. దాని తర్వాత రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఓకేనా. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ దాని తర్వాత మనకి మెడికల్ రికార్డ్ సైన్సెస్, ఎంఆర్ఎస్ అంటాం. మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో ఇక్కడ మనకి ఇన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ అండ్ దెన్ న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ అండ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అండ్ దాని తర్వాత రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్. ప్రతిమ వరంగల్ లోపల ఉన్నాయి. ప్రతిమ కరీంనగర్ లోపల ఉంది. ఓకేనా. సో అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ కాలేజ్. సో ఇది 4th కాలేజ్. ఓకేనా. సో 4th కాలేజ్ విషయానికి వస్తే మనకి ఎస్విఎస్ మహబూబ్ నగర్. ఎస్విఎస్ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మనకి అనస్థీషియా టెక్నాలజీ ఉంది. ఏఎన్టీ అంటాం. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. ఆప్టోమెట్రీ ఉంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. ఓకేనా. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత మనకి లైక్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ ఉంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత మనకి న్యూరో సైన్స్ టెక్నాలజీ కూడా ఉంది. ఓకేనా. న్యూరో సైన్స్ టెక్నాలజీ. అండ్ దెన్ దాని తర్వాత క్రిటికల్ కేర్ టెక్నాలజీ ఉంది. ఓకేనా. సో క్రిటికల్ కేర్ టెక్నాలజీ ఉంది. ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ ఉంది. సో దీస్ ఆర్ ద కోర్సెస్ ఇన్ ఎస్విఎస్ మహబూబ్ నగర్. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అండ్ దాని తర్వాత సో రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ ఆడియాలజీ, స్పీచ్ థెరపీ టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద కోర్సెస్ ఇన్ ఎస్విఎస్ మహబూబ్ నగర్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 5th కాలేజ్. 5th కాలేజ్. సో 5th కాలేజ్ విషయానికి వస్తే మనకి 5th కాలేజ్ అనేది ఫాదర్ ఆఫ్ కొలంబో. మనకి ఎక్కడ ఉంది కదా అంటే వరంగల్ లోపల ఉంటుంది అన్నట్టు. ఫాదర్ ఆఫ్ కొలంబో వరంగల్ లోపల ఉంది. సో ఈ ఫాదర్ ఆఫ్ కొలంబో లోపల మనకి అనస్థీషియా ఉంది. ఓకేనా. ఫాదర్ ఆఫ్ కొలంబో. సో అనస్థీషియా ఉంది. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. ఆర్ఐటి అండ్ ఆర్డిటి. సో రీనల్ డయాలసిస్ టెక్నాలజీ ఉంది. అండ్ న్యూరో సైన్స్ టెక్నాలజీ, ఎన్ఎస్టి అంటాం. న్యూరో సైన్స్ టెక్నాలజీ ఉంది. అండ్ దాని తర్వాత బిఎస్సి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఉంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద కోర్సెస్. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ. ఓకేనా. సో ఇవి వరంగల్ లోపల ఉన్న కోర్సెస్. వరంగల్ ఫాదర్ ఆఫ్ కొలంబో లోపల ఉన్న కోర్సెస్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కిమ్స్ సికింద్రాబాద్. కిమ్స్ సికింద్రాబాద్. ఈ కిమ్స్ సికింద్రాబాద్ లోపల మనకి అనస్థీషియా ఉంది. బిఎస్సి అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అండ్ దెన్ న్యూరో సైన్స్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ దెన్ దాని తర్వాత క్రిటికల్ కేర్ టెక్నాలజీ, సిసిటి అంటాం. క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ దెన్ దాని తర్వాత
మనకి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఓకేనా? ఆర్ఐటీ అంటాం. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. దాని తర్వాత మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో దీస్ ఆర్ ద కోర్సెస్ ఇన్ కిమ్స్ సికింద్రాబాద్. అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, న్యూరోసైన్స్ టెక్నాలజీ అండ్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో ఇవి కోర్సెస్. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సెవెంత్ కాలేజ్. సో సెవెంత్ కాలేజ్ విషయానికొస్తే ఆర్‌వీఎం సిద్దిపేట్. సో ఈ ఆర్‌వీఎం సిద్దిపేట లోపల మనకి అనస్థీషియా ఉంది. అనస్థీషియా టెక్నాలజీ. అండ్ దెన్ దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, అండ్ దెన్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఆప్టోమెట్రీ ఉంది. ఓకేనా? సో ఆప్టోమెట్రీ ఉంది అండ్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఉంది. అండ్ దెన్ న్యూరోసైన్స్ టెక్నాలజీ ఉంది. క్రిటికల్ కేర్ టెక్నాలజీ ఉంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. మెడికల్ రికార్డ్ సైన్సెస్ ఉంది. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అండ్ దాని తర్వాత రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరోసైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్, మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో ఇవి ఆర్‌వీఎం లోపల ఉన్నాయి. ఓకేనా? సో దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎయిత్ కాలేజ్. ఓకేనా? సో ఎయిత్ కాలేజ్. సో ఇదేంటంటే మహావీర్ వికారాబాద్. సో మహావీర్ అనేది కొత్త కాలేజ్. సో ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ ప్రైవేట్ లోపల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త కాలేజెసే. సో రీసెంట్ 1 ఇయర్ అవుతుంది స్టార్ట్ అయ్యి. అండ్ దెన్ మహావీర్ లోపల అనస్థీషియా టెక్నాలజీ ఉంది. ఓకేనా? సో అనస్థీషియా టెక్నాలజీ ఉంది, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది అండ్ దెన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అయితే ఉన్నాయి మహావీర్ లోపల. అండ్ దెన్ దాని తర్వాత నైన్త్ కాలేజ్ అండ్ ఫైనల్ కాలేజ్. సో ఫైనల్ కాలేజ్ విషయానికొస్తే మనకి ఇది ఈఎస్ఐ. ఓకేనా? సో ఈఎస్ఐ హైదరాబాద్ అంటాం. సో మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇందు లోపల. మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటాం అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అంటాం. అండ్ దాని తర్వాత రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ ఆప్టోమెట్రీ బీఎస్సీ ఆప్టోమెట్రీ అండ్ బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్. ఓకేనా? సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్. ఓకేనా? సో ఇవి కోర్సెస్. మనకి 9 కాలేజ్ లోపల వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. 9 కాలేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. ఓకేనా? సో 9 కాలేజీలలో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. అండ్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం గవర్నమెంట్‌కి ఇచ్చుకోండి. అండ్ దెన్ తర్వాత ప్రైవేట్ కూడా ప్రియారిటీ అయితే ఇచ్చుకోండి. ఓకేనా? సో మొత్తం మనకి 19 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. ప్రైవేట్ ఏమో 9 ఉన్నాయి. ఓకేనా? సో గవర్నమెంట్ ఏమో 10 కాలేజీలు ఉన్నాయి అన్నట్టు. ఓకేనా? సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి, మీకు ఏ కోర్స్ కావాలన్న దాన్ని బట్టి ఫస్ట్ గవర్నమెంట్ చూజ్ చేసుకొని దెన్ దాని తర్వాత ప్రైవేట్ చూజ్ చేసుకోవాలి. అండ్ మనకి గవర్నమెంట్ లోపల ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్, సో ఇది కాలేజ్ వైస్ కోర్సెస్ లిస్ట్ విత్ నెంబర్ ఆఫ్ టోటల్ సీట్స్. ఓకేనా? సో టోటల్ సీట్స్ విషయానికి వస్తే 702 సీట్లు ఉన్నాయి ప్రైవేట్ లోపల. సో ఈ 702 సీట్లు మీకు సీట్ వచ్చిందనుకో, సో బాగా ఫీజ్ ఏముండదు. మేనేజ్మెంట్ తోటి కంపేర్ చేస్తే ఫీజ్ అనేది తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మస్తు ఉన్నది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతా ఉండుర్రి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.